తమిళనాడు గవర్నర్ చేసింది తప్పు కదా, బీజేపీకి ఒక న్యాయమా, మిగతా వాళ్ళకు ఒక న్యాయమా? ఇది కొంతమంది రైట్ చేసినటువంటి పాయింట్. చాలా కరెక్ట్. కాకపోతే ఆ టైంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇక్కడ కీ పాయింట్. ఫస్ట్ నెంబర్ 1, కర్ణాటకలో గతంలో యడ్యూరప్ప ఎప్పుడైతే విజయం సాధించాడో, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది అక్కడ. కర్ణాటకలో కావాల్సింది 112 అయితే 104 బీజేపీ సాధించింది. అప్పుడు 2018లో జరిగినటువంటి సందర్భం. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళున్నాను కూడా కాబట్టి ఆ టైంలో. అయితే యడ్యూరప్పకి ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్లోని అప్పుడు ఎవరు కుమారస్వామి వాళ్ళు ముందుకొచ్చారు. అయితే బయటికి చెప్పలేదు, మీరు ఫ్లోర్లో మేము మద్దతు ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలు చెప్పారు, కుమారస్వామి చెప్పలేదు. కానీ అంతా రెడీ అయిపోయాడు, ఈయన ప్రమాణ స్వీకారం కూడా చేసేసాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ కుమారస్వామిని నువ్వు వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళని సీఎం చేయడం ఎందుకు, నువ్వే సీఎంగా అంది. వాళ్ళకి వచ్చింది 26 సీట్లు. కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి ఆ ప్రతిపక్షానికి పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కుమారస్వామిని ముందు పెట్టి తనని సీఎం చేస్తామనేటప్పటికీ యడ్యూరప్పను వదిలేసి కుమారస్వామి కథ నడిపాడు. ఆ దెబ్బతో ప్రభుత్వం ఇది కేవలం అప్పుడు 3 రోజులు 30 రోజులు అనుకుంటా అవుతుంటే కోర్టుకు వెళ్తే 3వ రోజునే అర్జెంటుగా నువ్వు బల నిరూపణ చేసుకోమని కోర్టు టైం ఇస్తే నేను చేసుకుంటాను, టైం ఇస్తే జరిగేది అని చెప్పాడు యడ్యూరప్ప. కోర్టు ఇవ్వాల, ఇమ్మీడియట్గా చేసుకోమని చెప్పింది. 24 గంటలు టైం ఇచ్చింది. అప్పుడు దిగిపోవడం, ఆ తర్వాత కుమారస్వామి రావడం. కాబట్టి అలాగని ప్రభుత్వం నిలబడిందా? 2 ఏళ్ళు తిరిగేటప్పటికి ఆ కాంగ్రెస్ ఆడుకున్న ఆటలతో విలవిల్లాడిపోయి అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బీజేపీలో చేరితే మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అలాంటి గందరగోళం ఉంటుంది. అట్లాగే మహారాష్ట్రలో 145 సీట్లు కావాల్సి ఉంటే 145 బీజేపీకి వచ్చినాయి, 40 సీట్లు తగ్గినాయి. ఏది క్రిందటిసారి 2020 అనుకుంటా అప్పుడు వచ్చినాయి. వస్తే అప్పుడు ఉద్ధవ్ థాకరే వాస్తవంగా ఇద్దరు కలిసి చేశారు, బీజేపీని వీళ్ళు కలిసి. కానీ ఉద్ధవ్ థాకరే తనకు సీఎం కావాలంటే ఒప్పుకోకపోవడంతో జరిగింది. బీజేపీకి సొంతగానే వచ్చినటువంటి సీట్ల నేపథ్యంలో అప్పుడు ఏం జరిగింది? ఫైనల్గా 105 వచ్చింది వీళ్ళకి, బీజేపీకి 145 కావాలి, ఇంకా 40 సీట్లు తగ్గినాయి. 40 సీట్లు తగ్గిన టైంలో అజిత్ పవార్ వచ్చి 40 మంది నా వెంటాలు ఉన్నారు, నేను తీసుకొస్తున్నానని చెప్పాడు. వాళ్ళకు ఉన్నటువంటి పార్టీ ఎన్సీపీకి వచ్చేటప్పటికి 55 మంది దాకా ఉన్నారు, 45 మంది దాకా ఉన్నారు, అందులో 40 మంది తనతో వచ్చేస్తున్నారని చెప్పాడు. సరే అని ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటైంది, గవర్నర్ పిలిచారు. ఆ తర్వాత చూస్తే 8 గంటలు ప్రభుత్వం. ఆ తర్వాత అజిత్ పవార్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి శరద్ పవార్తో కలిసిపోయాడు, మోసం చేశాడు, అయిపోయింది. ఇప్పుడు విజయ్కి పిలిచి ఇచ్చే, అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఏం జరిగింది? 1996లో 161 సీట్లు 111 దూరం అయింది. మిగతా వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని ఇచ్చారు చాయిస్. 13 రోజుల తర్వాత దిగిపోయారు. అప్పుడు జరిగింది అది. ఇట్లాగా ఉన్నది. అప్పుడు వాజ్పేయికి ఆ సింపతినే రెండోసారి అధికారంలోకి తెచ్చింది. అట్లాగే విజయ్కి కూడా రేపు సింపతి ఓట్లు తెచ్చి పెడుతుంది. ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే గవర్నర్ అడుగుతుంది 118 తెచ్చుకోమని చెప్పేసి. వల్ల అయిందా ఇప్పటిదాకా విజయ్కి? ఎందుకు కాలేదు అంటే అక్కడ ఉన్న సీట్ల లెక్కల్లో ఉన్నటువంటి తేడా అదే. బేసిక్గా ఇక్కడ అసలు సమస్యను మర్చిపోతున్నటువంటి పాయింట్ ఏంటంటే డిఎంకే కూటమిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విజయ్కి తోడు కలిసింది. అలాగే వీసీజే కలుస్తానుంటుంది. ఏది 2, ఇంకోటి లెఫ్ట్ 4 అనుకున్నారు. తీరా చూస్తే వీసీజే కలవనంది, లెఫ్ట్ కలవనని చెప్పింది. వీసీజేని విజయ్ కలవాలి, అక్కడ 2 సీట్లే ఉన్నాయి వాళ్ళకి. ఇంకో పక్కన ఏదైతే ఎండిఎంకే ఏది ఏఐఏడిఎంకేతో కలిస్తే నో ప్రాబ్లం, కాంగ్రెస్ పార్టీ ఏఐఏడిఎంకే టీవీకే కూటమి. కానీ ఏఐఏడిఎంకే కలవనంది, అందులో చీలికలే వచ్చినాయి. ఇకపోతే అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలు చూడండి, పిఎంకేకి 4 ఉన్నాయి, పిఎంకే కలవచ్చు, పిఎంకేనే మాట్లాడాలి. ఇతను ఏం చూస్తున్నాడు? వాళ్లే రావాలన్నట్టు చూస్తున్నాడు. ఇకపోతే ఐయుఎంఎల్ కలవనని చెప్పేసింది, వీసీజే కలవనని చెప్పేసింది, లెఫ్ట్ కలవనంది, డిఎండికే ఒక్కళ్ళున్నారు, ఎంఎంఎంకి ఒక్కళ్ళున్నారు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరినీ కలుపుకోవాలంటే విజయ్ తన మనుషులు పంపించుకుని మాట్లాడుకోవాలి. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మద్దతు ఇస్తారంటే ఎవరు? అప్పుడు గవర్నర్ కలపాలి వీళ్ళందరినీ. కాబట్టి అక్కడ గవర్నర్ నువ్వు 118 మంది లిస్టు తీసుకురా, వీళ్ళనే ఈ పార్టీ వాళ్ళని తీసుకురమ్మని మనం ఏం చెప్పలా, నువ్వు గెలిచిన వాళ్ళనే తీసుకురమ్మని అంటున్నాడు ఆయన. సింపుల్, అది తీసుకొస్తే అయిపోతుంది.